ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి నువ్వు వస్తే బాగుంటుందయ్యా అని అన్నారు. ఎందుకంటే సర్కస్లో సింహాలు, పులులు, ఏనుగులు బ్రహ్మాండమైనటువంటి విన్యాసాలు చేస్తుంటాయి. మధ్య మధ్యలో బఫూన్ కూడా వచ్చి తిరిగొడుతుంటాడు అటు ఇటు. చిన్న కోతులు వేస్తుంటాయి అన్నమాట. అవి ఉంటే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందని ఆయన అభిప్రాయం. ఏమైనా ఆయన వాత్సల్యంతో శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు నన్ను రమ్మని ఆహ్వానించినందుకు నేను శతదా సహస్రదా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ సందర్భంగా సంక్రాంతి ప్రాశస్త్యం గురించి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆయన పార్ట్ ఆయన పూర్తి చేశారు. ఇప్పుడు నేను వెంకయ్య నాయుడు గారి గురించి కానీ, స్వర్ణ భారత్ గురించి కానీ, ఈ ఫౌండేషన్ గురించి కానీ మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. దీన్నేమో కామెడీగా మాట్లాడలేం. ఆ సంస్థ అట్లాంటిది, దాని ఉద్దేశం అలాంటిది, అది పెట్టినటువంటి విద్యా విధానం అలాంటిది, దానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. కాబట్టి మీరందరూ మన్నిస్తే నేను వెంకయ్య నాయుడు గారి గురించి, వెంకయ్య నాయుడు గారు స్థాపించినటువంటి స్వర్ణ భారత్ దీని గురించి, దాన్ని భుజానేసుకుని లాకొస్తున్నటువంటి దీపమ్మ గురించి 2 ముక్కలు మాట్లాడి నేను ముగించేస్తాను. నాకు టైం ఎంత కేటాయించారో నాకు చెప్పాలి. 5 నిమిషాలు చూస్తారండి. 5 నిమిషాలు. ఇప్పటికి 1 నిమిషం అయిపోయింది. ఈ లెక్క కూడా కలుస్తుంది లేదుగా. అదే వెంకయ్య నాయుడు గారి గురించి ఇప్పుడు మనం ఏమీ చూసాం, ఎంత గొప్పవాడు మనందరికీ తెలిసినటువంటి విషయం. నాకు ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి నేను ప్రతి కోణంలో ఆయన పరిశీలిస్తుంటే, ఎక్కడో మారుమూల గ్రామం నెల్లూరు దగ్గర పుట్టినటువంటి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అలా 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 ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లి అత్యంత మహారథులైనటువంటి వాళ్ళ సమక్షంలో శభాష్ అనిపించుకుని తనకున్నటువంటి విజ్ఞతతోటి, తెలివితేటలతోటి, ఆలోచన విధానంతో, సేవా తత్పరతతోటి వాళ్ళందరినీ ఒప్పించి భారతదేశపు అగ్రస్థానమైనటువంటి ప్రథమ పౌరుడిగా ఉండటం అనేది అది అసాధ్యం అని కాదు, కానీ కష్టసాధ్యమైన విషయం. అంతటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని, నిజమే కదా, ఇది లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ మీట్ ఇట్. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా, తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు, వాళ్ళు కారణ జన్ములను గబుక్కుని మనం అనలేము. ఎందుకు అంటే ఇదిగో ఇందుకు పుట్టాడు ఈయన అని చెప్పడానికి. అలాగే అక్కడక్కడ దేవాలయాలు ఉన్నట్టు అక్కడక్కడ కొంతమంది మనుషులు మాత్రమే ఉంటారు. అలాంటి మనుషుల్లో వెంకయ్య నాయుడు గారు ఒకరు. ఈ మధ్య నేను ఒక సెంటెన్స్ చదివాను. ఒక మహానుభావుడు తన మహాయాత్రలో చెప్తూ, ప్రపంచమంతా తిరిగానండి, అక్కడక్కడ దేవుడు కనిపించాడేమో కానీ మనిషి ఎవడు కనపడలేదండి అన్నారు. మనుషులు మృగ్యమైపోతున్న రోజుల్లో మానవత్వ విలువల్ని చాటి చెప్పి, మానవత్వపు గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు వెంకయ్య నాయుడు గారు. ఇవాళ ఏమైనా నువ్వు పరిగెట్టుకొని వెంకయ్య నాయుడు గారిని పొగట్ట కోసం వచ్చావా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇందాకే పూజ్యులు గరికపాటి వారు చెప్పారు, పొగడ్తలు కావు. నేను చెప్పే వాటిలో ఏవైనా అతిశయోక్తి ఉన్నట్టయితే నేను మెట్లు దిగ్గానే చొక్కా పట్టుకుని ఏం వాగేవరా అని నన్ను అడగండి, నేను సమాధానం చెప్పగలను. ఇప్పుడు
కొడుకు హర్షవర్ధన్ గారు, కూతురు దీపమ్మ. వీళ్ళు వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు పెట్టారో ఏమిటో నాకు తెలియదు కానండి, ఈ దీపమ్మ మాత్రం ఈ ఫౌండేషన్ భుజానెచ్చుకొని ఇన్ని సంవత్సరాలుగా నడుపుతూ ఎంతో మందిని ఆవిడ అవార్డ్స్ ద్వారా ఇచ్చి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దీపమ్మ. మరి ఆయన ఎందుకు పెట్టాడో ఆ పేరు నాకు తెలియదు. అప్పుడు దీప అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడో తెలియదు. దీపని అమ్మగా భావించేటువంటి స్థితి దీపమ్మ. ఆ పేరు పెట్టినందుకు ఆ అమ్మాయి ఆ పేరుని చక్కగా ముమ్మూర్తుల దానికి న్యాయం చేకూరుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసలు దీపం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది ప్రవచనకారులు, ఎంతో మంది అవధూతలు, ఎంతో మంది దైవత్వం కలిగినటువంటి మనుషులు ఎంతో మంది చెప్పుండొచ్చు. నాకు తెలుగు చదువుకున్న వాడిగా, ప్రవేశం ఉన్నవాడిగా, అంతే తప్ప ఆయన మన గరికపాటి వారంతటి అఖండమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాడిని కాదు. దీపం గురించి మాత్రం తెలుసు. ఎందుకు తెలుసు అంటున్నారంటే, లోకంబులు, లోకస్తులు, లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెనుచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్, ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వాని సేవింతునన్నాడు బమ్మెర పోతనామాచ్యుడు. ఆయన చెప్పినటువంటి మాట అది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ దీపపు వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే, సాక్షాత్తు అది భగవత్ స్వరూపమైనటువంటి పదం. భగవంతుడు వెలుగు రూపంలోనే మనకు కనిపిస్తాడని, అందుకనే సాక్షిభూతము ఆయన సూర్యనారాయణ భగవానుడి గురించి సాక్షి ఆయన, మనకి కనిపించేటువంటి కర్మసాక్షి ఆయనని మనం చెప్పుకుంటాం. ఆ వెలుగునిచ్చేటువంటి పేరు ఆవిడికి పెట్టినందుకు, ఆవిడ ఎంత వెలుగునిస్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారో, ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదని మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అటువంటి ఇలాంటి వెలుగునివ్వగలిగినటువంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు, ఆయన నా లెగసీని కంటిన్యూ చేయాలంటే రాజకీయ నాయకులు అవ్వక్కర్లేదండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఒక సంస్కృతిపరమైనటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమాలు, ఎన్నో డాక్టర్స్, ఎన్నో రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఈ స్వర్ణ భారతి తరఫున, నేను తెలుగు చదువుకున్న వాడిని కాబట్టి వీళ్ళని కొంచెం ఆ బమ్మెర పోతనంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఎంత ఇష్టం అంటే, బమ్మెర పోతను చెప్పినటువంటి పద్యాలు మానవాళికి మనం సమకూరుస్తూ సమన్వయపరుచుకుంటూ మాట్లాడితే ఎంత అద్భుతాలు ఉంటాయో అనిపిస్తుంది అన్నమాట. అటువంటి దీపాలు, అటువంటి దీపపు వెలుగులు 140 కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశం ఒక్కసారి ఆ దీపాలన్నీ వెలిగితే, ఆ వెలుగు యొక్క కాంతి అద్భుతంగా భారతదేశంలో పైకి అలా ఉంటే, ప్రపంచ దేశాలన్నీ ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యంతో చూసేటువంటి స్థితి మనకు కల్పిస్తుంది. కాబట్టి దీపం ఉంటే ఏదో మనం చెప్పినట్టు నువ్వుల నూనెతో దీపం వేశావా, కొబ్బరి నూనెతో వేశావా, ఎన్ని దీపాలు వెలిగించావు, ఎన్ని ఒత్తులు వేశావు అనేది కాదు. ఈ దీపాన్ని వెలిగించగలిగినటువంటి, అటువంటి దీపాన్ని కన్నటువంటి వెంకయ్య నాయుడు గారి జీవితం ధన్యం. ఆయన నిర్వహిస్తున్నటువంటి, ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొస్తున్నటువంటి దీప గారికి, వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు సాధారణంగా మనం ఏ వృత్తిలో ఉంటామో అదే వృత్తిలో కాదు, వద్దు, వాళ్ళు ఒక మానవతా విలువలు కలిగినటువంటి మనుషులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణ భారతి అనే పదం మామూలుది కాదు, మీ అందరికీ తెలుసు. తల్లి నేను తలంచి పుస్తకమున్ చేతన్ భూనితిన్, నీవు నా ఇల్లంబొందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను, సంప్రీతిన్ జగన్మోహిని పులాబ్జాక్షి సరస్వతి
భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. అక్కడ బొమ్మెర పోతనామాచుడు ఆ భారతి అనేటువంటి పదాన్ని తీసుకుని అది స్వర్ణ భారతి, మామూలు భారతి కాదు, ఏదో భారతి, ఏదో ఇత్తడి భారతో, రాగి భారతో, వెండి భారతో కాదు, స్వర్ణ భారతి కార్యక్రమాన్ని నిర్వహించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం అద్భుతం అద్భుతం. తర్వాత ఈయన గురించి చెప్పడానికి అనేక రకాల మేము అంచుమించు బిఏ కానీ ఇది చదివే రోజుల్లో వెంకయ్య నాయుడు గారు ఉపన్యాసం అంటే అప్పట్లో విశాఖ ఉక్కు గురించి కానీ ప్రత్యేక ఆంధ్ర గురించి కానీ వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే ఎంత మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసిన రోజులు ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుతున్న రోజుల్లో అది మాకు గుర్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్య నాయుడు గారు. ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారితో మేము కలిసి తిరిగామని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి వచ్చే తరానికి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మానవతని, మంచితనాన్ని పంచిపెట్టినటువంటి వ్యక్తి. అలాగే చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని ఎప్పుడు ప్రతి చోట ఎమోషనల్ అయిపోయేటువంటి వెంకయ్య నాయుడు గారు మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషని ఏనాడు మర్చిపోలేదు. ఎక్కడికెళ్ళినా మాతృభాష 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 అని తెలుగు భాషను భుజానేసుకుని కాడి లాక్కుంటూ వెళ్లిపోయారు. ఒక్కడైనా సరే కాడి లాక్కుంటూ వెళ్లిపోగలిగినటువంటి సమర్థుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన నిర్మించినటువంటి స్వర్ణ భారతి అద్భుతమైన స్థితిలో ఈ రోజు ఇక్కడ ఉండడం చాలా ఆనందించినటువంటి విషయం. అలాగే వెంకయ్య నాయుడు గారు ఇంకా ఇప్పుడు మామూలుగా గంభీరంగా కూర్చుంటారు, కానీ మైక్ దగ్గరకు వచ్చారంటే కొట్ట చెక్కలైతే నవ్విస్తాడు. అప్పుడప్పుడు నేను కూడా అనేవాడిని, ఏమంటే మా బొచ్చులో రాయేస్తారు ఎందుకు, మేము నవ్వించడానికి మేము ఉండాం కదా ఇక్కడ, మీరెందుకు ఇలా అంటారంటే మొన్న ఏదో ఈనాడు 30 సంవత్సరాల పండుగ జరుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు వీళ్ళు జర్నలిస్టులు అందరూ ఇప్పుడు వస్తూ సంపాదకులు ఉన్నారు, సంపాదకులు అంటే సంపాదకీయం, సంపాదకులు అన్నాడు. ఈ యాక్షన్కి ఆ మాటకి రెండు సింక్ అయిపోయి చచ్చిపోయేటట్టు నవ్వారు జనమందరూ. ఎందుకంటే సంపాదకీయం అంటే ఏంటి, దాని అర్థం ఏమిటో తెలియనటువంటి ఇలాంటి, ఎందుకంటే ఆయన దగ్గర ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను కాక మొన్న నేను ఎక్కడో చోట చదివాను, అది వాజ్పేయి గారి శిష్యుడు కదా, తెన్నేటి విశ్వనాథం గారి శిష్యుడు కదా, అందువల్ల ఆయన చెప్పే విషయాల్లో వాజ్పేయి గారు ఒకసారి ఏదో పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో సగం మంది మూర్ఖులు అన్నాడంట. అనగానే అందరూ లేచి నిలబడి కాంగ్రెస్ వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చాలా తప్పుగా మాట్లాడారని అందరూ లేచి నిలబడితే స్పీకర్ గారు అపాలజైజ్ చేయాలండి అన్నారు. అనగానే అలాగేనండి అని వాజ్పేయి గారు లేచి, నేను మాట్లాడినందుకు, అలాంటి పదాన్ని ఉపయోగించినందుకు నన్ను క్షమించండి, కాంగ్రెస్ లో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడంట. అంటే మిగతా సగం ఏంటి అనేది ఆయన దీనికి క్షమాపణ చెప్పాడు, దానికి చెప్పాడు. అటువంటివి అత్యద్భుతంగా ఊరికనే మామూలుగా మాట్లాడుతూ బ్రహ్మానంద గారు బాగానే ఉన్నారు కానీ కొంచెం మధ్యప్రదేశ్ పెరుగుతుంది చూడండి అన్నాడు ఆయన. మధ్యప్రదేశ్ అంటే అప్పట్లో మధ్యప్రదేశ్ మనిషికి ఉండేటువంటి ఈ పొట్ట భాగాన్ని అట్లాంటివి అలవోకగా మామూలుగా ఆ భాష మీద ఆయనకున్నటువంటి పట్టు మమకారం, ఆయనకున్నటువంటి ఇష్టం, అటువంటి ఇన్ని రకాలైనటువంటివి కాకుండా రాజకీయ నాయకుడు కాదు ఆయన, రాజనీతి నాయకుడు, పొలిటికల్ సైన్స్ తెలిసినవాడు, రాజకీయ శాస్త్రవేత్త. అంతేగాని రాజకీయ నాయకుడు, రాజనీతి నాయకుడు అని చెప్పడం కాదు. ఎక్కడైనా మచ్చ తెలియనటువంటి ఈ రోజుల్లో ఫలానా అనగానే వాడి మీద వెంట ఎన్నున్నాయో ఏమున్నాయో అన్ని చూపించగలిగినటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. అటువంటి వారు నిర్మించినటువంటి ఈ స్వర్ణ భారతి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఇది తరతరాలకి ఇలా వెళ్లిపోవాలనేటువంటి అభిప్రాయంతో ఆయన చూడండి పొద్దునే రాగానే గంగిరెద్దు దగ్గర నుంచి ఆ ప్రాశస్త్యం అంతా చెప్తూ ఉంటే
ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అందరం కలిసి చేసుకునేటువంటి సంక్రాంతి పండుగ రోజు. అందుకనే శుభకార్యాలు అందరినీ కలపడానికి మాత్రమే ఉంటాయని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇంట్లో ఒక పెళ్లి జరిగినా, ఒక పండుగ జరిగినా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్ణాల వాళ్ళు ఒక చోట కలుస్తాం. అన్ని వర్ణాల వాళ్ళని ఒక చోట కలిపేటి పండుగ. అటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సున్న వేయటానికి ఒక వర్ణస్థుడు వస్తాడు, కాలి గోళ్లు తీయటానికి ఒక వర్ణస్థుడు వస్తాడు, మంగళసూత్రం చేయడానికి